హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి November 13, 2024 రిలీజ్ అయితే చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లైక్ మీరు సెలెక్ట్ అయితే ఎక్కడ వర్క్ చేయాలి, శాలరీ ఎంత పే చేస్తారు, అందుకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎవరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి పిడుగురాళ్ళ చిల్డ్రన్ హోమ్లో వర్క్ చేయడం కోసం ఒక హౌస్ కీపర్ అయితే కావాలి. సో ఈ హౌస్ కీపర్ పోస్ట్ అనేది ప్రజెంట్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి July 1, 2024 నాటికి 25 years నుండి 42 years లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ మనకి ప్రిఫరెన్స్ అనేది లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్ట్కి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే హౌస్ కీపర్ పిడుగురాళ్ళ చిల్డ్రన్ హోమ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక పోస్ట్ ఉంది. శాలరీ వచ్చేసి 7,944 రూపీస్ ఉంటుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ హౌస్ కీపింగ్లో డిప్లొమా ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి హౌస్ కీపింగ్ అలాగే హౌస్ హోల్డ్ డ్యూటీస్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని ప్రిఫర్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ పోస్ట్కి ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సోషల్ వర్కర్, అకౌంటెంట్ అండ్ అవుట్రీచ్ వర్కర్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఫస్ట్ సోషల్ వర్కర్ పోస్ట్ చూద్దాం. సోషల్ వర్కర్ పోస్ట్ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. ఏజ్ వచ్చేసి 23 years నుండి 42 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అకౌంటెంట్ పోస్ట్కి వచ్చేసి ఓన్లీ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 23 years నుండి 42 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అవుట్రీచ్ వర్కర్ పోస్ట్కి వచ్చేసి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ 18 years నుండి 42 years లోపు ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే సోషల్ వర్కర్కి 18,536 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. మనకి సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్లో BA కంప్లీట్ చేసిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అకౌంటెంట్ పోస్ట్కి 18,536 రూపీస్ శాలరీ అయితే పే చేస్తారు. ఇందుకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి 1 year ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ స్కిల్స్లో కానీ టాలీ పైన కమాండ్ ఉన్న వాళ్ళని కానీ ప్రిఫర్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అవుట్రీచ్ వర్కర్ శాలరీ 10,592 రూపీస్ ఉంటుంది. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి 12th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఖచ్చితంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అనేది కూడా మెన్షన్ చేశారు. అండ్ వెయిటేజ్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఎక్కువ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ SAAలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి 4 వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుండి 42 years లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి శాలరీ వచ్చేసి 7,944 రూపీస్ ఉంటుంది. 7th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక స్పెషల్ కండిషన్ ఉంది. అదేంటి అంటే మనకి ఖచ్చితంగా ఇన్ఫాంట్స్ అంటే చిన్నపిల్లలు అలాగే 6 years లోపు ఉన్న పిల్లల్ని కేర్ చేసే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇవి రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.